చాలా మందికి అపోహ ఏంటంటే స్మోకింగ్ ఓన్లీ క్యాన్సర్ కాజ్ చేస్తుంది అంటారు. కానీ స్మోకింగ్ వల్ల నడుము నొప్పులు, మెడ నొప్పులు కూడా వస్తాయి. స్మోకింగ్ ఓన్లీ క్యాన్సరే కాకుండా ఈవెన్ డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా తయారు చేస్తుంటుంది. ఇప్పుడు మన స్పైన్ వెన్నుపూసని చూసినట్టయితే వర్టిబ్రల్ బాడీస్ రెండు మధ్యలో డిస్క్, అంటే వెన్నుపూసకి మధ్యలో డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ అనేది చాక్ ఆఫ్ ద లాగా పనిచేస్తుంటుంది. సో ఈ డిస్క్కి న్యూట్రిషన్ అంతా ఈ వెన్నుపూసల నుంచి వస్తుంటుంది. సో ఎప్పుడైతే స్మోకింగ్ చేస్తుంటారో, స్మోకింగ్ చేసే వాళ్ళ లోపల ఏమవుతుందంటే ఈ డిస్క్కి న్యూట్రిషన్ తక్కువ అవడము, అంటే బ్లడ్ సప్లై తక్కువ అవడం వల్ల ఈ డిస్క్ డిజనరేట్ అవడము. సో ఈ డిస్క్ డిజనరేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంటుంది. అంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో డిస్క్ డిజనరేషన్ ఫాస్ట్గా అవడము, ఆ డిస్క్ ప్రాబ్లం అవడము. ఇంకొకటి ఏంటంటే ఆ డిస్క్ లోపల న్యూక్లియస్ పల్పోసిస్ అనే మెటీరియల్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ పల్పోసిస్ అనేది రెగ్యులర్గా పునరుత్పత్తి, అంటే రీజనరేట్ అవుతుండాలి. సో ఈ స్మోకింగ్ చేసే వాళ్ళలో దాని ప్రొడక్షన్ కూడా తగ్గడము, దాని పునరుత్పత్తి తగ్గడం వల్ల ఆ డిస్క్ ఫాస్ట్గా డిజనరేట్ అవడము, ఆ డిస్క్ డిజనరేట్ అవడం వల్ల డిస్క్ స్పేస్ నారో అవడము, ప్లస్ చిన్న చిన్న ప్రెషర్స్ వల్ల అండ్ అబ్నార్మల్ పొజిషన్స్లో కూర్చున్నప్పుడు ఆ డిస్క్ బయటికి వచ్చి డిస్క్ బల్జ్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ అవడం వల్ల నడుము నొప్పులు, వెన్ను నొప్పులు వస్తుంటాయి. సో స్మోకింగ్ వల్ల డిస్క్ పాడైపోవడము, డిస్క్ డిజనరేటెడ్ అవడం వల్ల నడుము నొప్పులు వస్తూ ఉంటాయి. సో స్మోకింగ్ చేసే వాళ్ళకి నడుము నొప్పులు చాలా కామన్గా చూస్తుంటాము.